ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్కులోని గొప్ప విలువ, ఎంత కష్టం వచ్చినా సరే దాని ప్రకారం జీవించాలన్నది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము. ఒక రైతు రాత్రివేళ తన పొలము దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. పొలము దగ్గరికి వెళ్ళాలి అంటే టార్చ్ లైట్ తీసుకోవాలి. రైతు టార్చ్ లైట్ తీసుకొని ఆన్ చేసుకొని లైట్ వెలిగించి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్ వెలుగులో అతనికి ఒక పాము కనిపించింది. పాము కనిపించగానే దాని నుండి దూరంగా తొలగిపోయాడు. ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదే దారిలో తేలు కనిపించింది. లైటు వెలుగు ఉండడం వల్ల దాన్ని చూడగలిగాడు. ఆ తేలుకి దూరంగా జరిగిపోయాడు. అక్కడ ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ మరొక విషపురుగు కనిపించింది. దాని నుండి కూడా దూరంగా తొలగిపోయాడు. ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. వాక్యము అనేది ఒక వెలుగు. దేవుని వాక్యము నీ పాదముకు దీపము కావాలి. అది నీ త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి వాక్యాన్ని ఆసక్తిగా వెతకండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి. దేవుని వాక్యము మరొక్క చోట ఈ విధంగా తెలియజేస్తోంది. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిందట. ఎక్కడైతే వాక్యము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే వాక్యము ఉంటుందో, ఎక్కడైతే వాక్యము నెరవేరుతూ ఉంటుందో అక్కడ వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి కలుగుతూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని. మేలు పొందాలి అనుకుంటే దేవుని వాక్యము యందు లక్ష్యము ఉంచాలి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. తండ్రి, నీ వెలుగులో ప్రతి ప్రమాదము నుండి, నీ వెలుగులో ప్రతి పాపము నుండి, నీ వెలుగులో ప్రతి దుర్విషయము నుండి మేము తొలగిపోవాలి. తొలగిపోతాము. తొలగించేందుకే మాకు నీ వాక్యము వెలుగై ఉన్నది. తండ్రి, నీకు స్తోత్రాలు. గోతిలో పడకుండా, ప్రమాదంలో పడకుండా నీ వాక్యము మమ్మల్ని కాపాడుతుంది. ఇంతవరకు కాపాడుతూ వచ్చింది, ఇక ముందు కూడా కాపాడుతుంది. నీ వాక్యము మాకు వెలుగై ఉన్నది గనుక ఆ వెలుగు ఎల్లప్పుడూ మా హృదయంలో భద్రపరుచుకొని దాచిపెట్టుకొని మేము జీవించులాగున మీ కృపాక్షేమములు, ఆ వాక్యముతో ఉన్నటువంటి జీవము మాకెల్లప్పుడూ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన
సదాకాలం మనందరికీ తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.